జీతం తీసుకొని ఇంటికి వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఉదయం మల్లు రవి దగ్గరికి పోయినట్టున్నారు, మన మీద ఒక వీడియో చేసిండు, మా మీద ఇది రెడ్లంతా ఏకం కావాలి, రెడ్డి అడ్వకేట్లు అంతా ఏకం కావాలి, అడ్వకేట్ అయితే మా మీద ఇట్లా మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారు, నేను అడ్వకేట్ని కదా అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా ఏ రకంగా చూడాలి? ఇప్పుడు వీళ్ళు బాధితులు అంతా చెప్తున్నారు ఆయన పేరు మొత్తం ఆయనే ఉన్నాడు, ఇంకెవరు లేరండి. ఈ ఆరుగురికి సంబంధించి ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఎట్లా మాట్లాడు. రెడ్లందరూ ఎందుకు ఏకం చేయాలని చూస్తున్నారంటే ఆయన తప్పు చేసినట్లు లెక్క. ఇలా కూడా 100 మంది పేద రెడ్లు ఉన్నారు కదా, పేద రెడ్లు ఉన్నారు. అందుకని ఏం చెప్తారంటే సామెత కట్టమంచి రామలింగారెడ్డి చెప్పిండు, ప్రతి దరిద్రపు రెడ్డి సంపన్న రెడ్డికి బంధువు, కానీ ఏ సంపన్న రెడ్డి ఏ దరిద్రపు రెడ్డికి బంధువు కాదు. మరి పేద రెడ్లకి బంధువులా? మరి 100 మంది సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకి ఎందుకు వక్కాలు తప్పించుకోలే? వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే అంటే పేద రెడ్లను దరిద్రపు రెడ్లను సంపన్న రెడ్డి ఎందుకు తీసుకుంటాడు? వకీలు ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. వకీలు అంటే పైసలు ఇవ్వాలి కదా, కమిషన్ ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ అని అడగాలి, అది జరుగుతుంది అదే కదా. అందుకని ఆయన పేదోళ్ళ తరఫున మాట్లాడు, దొంగల తరఫునే మాట్లాడతాడు. నేను కూడా పోయినా, ఎందుకు ఎట్లా పోయినావు? లాయరే ఎట్లా మునిగినావు? మునిగి అంటే తప్పే కదా. నువ్వు బద్మాషా బేకూఫా చెప్పు, నువ్వు ఏది నేను చెప్తున్నావు, ఏది అబద్ధం చెప్తున్నావు చెప్పు. అందుకని మనం కూడా లాయర్లు అందరూ కూడా రెడ్డి లాయర్లతో మీటింగ్ పెడదాం. ఇటువంటి దొంగలకు బత్తాసు పలుకుతారా? మనమే పెడదాం. రెడ్డి మనం బీసీల ఉద్యమం కాదు, బీసీల తర్వాత ముందు రెడ్డి లాయర్లను పిలిచి, ఏమయ్యా నేను కొండారెడ్డిని పిలుస్తా, ఇది న్యాయమైనా అడుగుతా. నేను నాకు 100 మంది లాయర్లు ఉన్నారు, తెలిసిన వాళ్ళు రెడ్లే ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని పిలిచి అడుగుదాం. వాళ్ళ దగ్గర రాను, ఆ రెడ్డి లాయర్ దగ్గర రా, అక్కడ సంజాయిషి నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా, బాధితులకి న్యాయం చేయలేదు, ఇది ఏంది గొడవ అని దాని గురించి మాట్లాడక రెడ్లంతా ఏకం కావాలి, రెడ్డి లాయర్లంతా ఏకం కావాలని అంటే ఈ ఆలోచన ఏంది అసలు? అది ఎందుకంటే నేరం ఒప్పుకుంటున్నట్టు లెక్క, నేరం ఒప్పుకోలేక ఇండైరెక్ట్గా అటు డైవర్ట్ చేస్తుడు. అంటే నేను నేరస్తున్నానని చెప్పినట్టు లెక్క, పరోక్షంగా ఒప్పుకున్నట్టు లెక్క. నువ్వు చెప్పు, మరి ఇంత లాయర్ అయితే ఇంత కాలం వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడలే? పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలే? కోర్టుకి ఎందుకు పోలే? తర్వాత ఎస్పీ దగ్గరికి ఎందుకు పోలే? రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోలే? ఫారెస్ట్ హోమ్ దగ్గరికి ఎందుకు పోలే? తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఎందుకు పోయి అడగలేదు? నువ్వు ఎందుకు వీడియోలు అటువంటి ఎందుకు చేయలేదు? ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నావు నువ్వు? వాళ్ళ తరఫున ఎందుకున్నావు? తర్వాత నిరంజన్ రెడ్డి ఇప్పుడు నిలదీసినావా? నువ్వు నిలదీయలేదంటే కుమ్మక్కైనావు. అంటే నువ్వు రెడ్డి ఆయన రెడ్డి ఒకటేనా? సీఎం దగ్గరికి ఎందుకు పోలే మరి? అంటే నువ్వు సీఎంని అడుగుదాం, నువ్వు రెడ్ల సంఘం పెడుతున్నావా అని సీఎంని అడుగుదాం. నువ్వు ఆయన రేవంత్ రెడ్డి నీకు చెప్పించినా, నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పిస్తున్నావా? ఎవరికి ఉండవో చెప్పాలి. రేవంత్ రెడ్డిని పోయి అడుగుదాం, ఏమయ్యా నువ్వు రెడ్ల సంఘం పెడుతున్నావా అని అడుగుదాము. పెట్టి దాన్ని బట్టి మనం చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ పంచాయతీ పెడదాము. వచ్చి సంజాయిషిని మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదాము. నువ్వు అక్కడెక్కడో కూర్చొని నాగరికంలో నక్కి నువ్వు చెప్పొద్దు. హైదరాబాద్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఇక్కడ పెట్టు, మేము పెడతాం, ఈ బాధితులు అందరినీ పిలుస్తాము. ఇక్కడికి వచ్చి నువ్వు సురేందర్ రెడ్డి నువ్వు చెప్పు, నాగం జనార్దన్ రెడ్డి కూడా పట్టుకురా. నేను ఆయన కూడా ఉండడం మాకు తెలియదు. జనాన్ని ఆగం చేసినందుకు నువ్వు సంజాయి చేయాలి. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి ఎటువంటి కూడా మాకు తెలుసు, ఏం జరిగిందో యూనివర్సిటీలో పృథ్వీరాజు విఠల్ చూసి వీళ్ళే కొట్టిన ఆయన్ని. ఎందుకంటే చంద్రబాబు జిందాబాద్ అన్నాడు కదా, దొంగల సద్దులు మోసుకుని పోతారా మీరు? అందుకని మేము అడుగుతున్నాము, నువ్వు ప్రెస్ క్లబ్ రా. మాకు తెలియదు నువ్వు ఎటువంటి ఉన్నావు, మాకు తెలియదు. నువ్వు మంచిగా రుజువు చేసుకోవడానికి ప్రెస్ క్లబ్ రా, ఇక్కడ సంజాయిషి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం. లేకపోతే అంటేనే ఉంటాం. రండి ఇటు రండి. సో మీరు చూసారు కదా వీడియో. అంటే ఇప్పుడు వాళ్ళ తర్వాత అంటే ఒక ట్రాప్లో పడ్డట్టయితే నాకు అనిపిస్తున్నది. చర్చ ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఆ వీడియో నా ఛానల్ కూడా అప్లోడ్ చేయాలనుకున్నాను, కానీ వీడియో దొరకలేదు. పొరపాటున అప్లోడ్ చేసి మళ్ళీ అవతల మళ్ళీ స్ట్రైక్ వేసేయడం భయం, ఎందుకంటే వాళ్ళ వర్షన్ కూడా వేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ వాదన ఎటువైపు వెళ్తున్నదని మీకు అనిపిస్తుంది? ఇటు నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నేను దాదాపుగా 3 సార్లు క్షేత్రస్థాయికి పోయినా. ఒకసారి పెద్ద మీటింగ్, పర్వతాల మీద అందరం కలిసి మీటింగ్ పెట్టినాము. ఇప్పుడు ఏదైతే ఉన్నాడో సురేందర్ రెడ్డి, గుమ్మడికాయల దొంగ ఎవడంటే ఫస్ట్ భుజాలు తడుముకున్నది వాడే, ఆ రెడ్డే. అందులో మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చింది కూడా ఆయనే. ఇక్కడ బుచ్చిరెడ్డి అని ఒక వ్యక్తి చెప్తాడు, దాదాపు మేము 100 నుంచి 150 మంది రెడ్డిలో ఉన్న బాధితులం. ఆయన ఏదో పొద్దుగల నేను వీడియో చూసినప్పుడు ప్రపంచంలో ఉన్న రెడ్లంతా ఏకంగా అండి నాగర్ కర్నూలు బాధితులంతా ముంచుదాం అంటున్నాడు. అది ఎంతవరకు అన్యాయం? చట్టం మీద ఈ బడుగు బలహీన వర్గాలకు ఉన్నంత గౌరవం ఆ 15% ఉన్నటువంటి మందికి లేదు అని అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఏదైతే సాయిబాబా ఫైనాన్సర్స్ వాడు ముంచిండో అతను ఫ్యాక్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది మాకు. ఎందుకంటే వాడు ఉన్న దాంట్లో అందరికీ సర్దుదాము, అందరిని కాపాడదామని ఆయన అంటే, ఈ రెడ్లు మాత్రం ఉన్న 3 కుటుంబాల రెడ్లు ఆ సాయిబాబాతో పైసలు ఇప్పియకుండా వాడిని అంతా చీట్ చేస్తున్నారు. వీళ్ళంతా వాడి దగ్గర మోసం చేసి వాడి దగ్గర ఉన్న ఆస్తులన్నీ నాకు తెలిసి వీళ్ళు కాజేసి వాడిని ముంగట పెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదంతా సురేందర్ రెడ్డి పొద్దుగా ఏదైతే వీడియో చేసిండో ఆ సురేందర్ రెడ్డి చేతుల్లో ఉన్నది. జనం కోడై కూస్తున్నారు. ఇక్కడ అమాయకులైనటువంటి జనం, వాళ్ళకి చదువు లేదు, చెప్పులు లేవు, కట్టుకోవడానికి చక్కగా బట్టలు లేవు. వీళ్ళందరూ కూడా పదే చెప్తున్నారు. వాళ్ళు అనుభవించినారు. వాళ్ళతో దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నారు. సురేందర్ రెడ్డి దీని అంతటికి టీం లీడర్, సురేందర్ రెడ్డి దీని అంతటికి ఛాంపియన్. అతన్ని పట్టుకుంటే తప్ప ఇది జరగదు, ఇలా న్యాయం జరగదు. దయచేసి సురేందర్ రెడ్డిని ముఖ్యంగా ఇందులోకి లాగాలి. ఆయన ముక్కు బట్టి పిండి వీళ్ళందరికీ మనం న్యాయం చేకూర్చే విధంగా ముందుకు నడవాలి.